బ్రేకింగ్ న్యూస్ హెచ్సీఏ వివాదంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. హెచ్సీఏ మీద సీఎంఓ విచారణకు ఆదేశించారు. సీఎం రేవంత్ ఎస్ఆర్హెచ్ యాజమాన్యాన్ని టికెట్ల విషయంలో వేధించిన అంశంపై వివరాలు సేకరించిన సీఎంఓ విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. హెచ్సీఏ ఇబ్బంది పెట్టిందని తేలితే చర్యలు తీసుకుంటామని సీఎం వార్నింగ్ ఇచ్చారు. హెచ్సీఏ వివాదంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. దానికి సంబంధించి సీఎంఓ విచారణకు కూడా ఆయన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రానా ప్రతాప్ అందిస్తారు. రానా, గత 2 రోజుల నుంచి సన్ రైజర్స్ హైదరాబాద్ అలాగే హెచ్సీఏ జట్ల మధ్య జరుగుతున్నటువంటి వివాదం ఇవాళ మరొక తారస్థాయికి చేరుకుందని చెప్పుకోవచ్చు. ఏకంగా రాష్ట్ర ప్రభుత్వమే రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించి దీనిపైన విజిలెన్స్ ఎంక్వైరీ వేయమని కూడా ఆదేశాలు జారీ చేసినట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఎందుకంటే ఈ పాస్ కాంప్లిమెంటరీ సంబంధించిన పాసుల విషయంలో మొదటి నుంచి కూడా సన్ రైజర్స్ ని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గానీ ఇతర వ్యక్తులు గానీ వారు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు, థ్రెటనింగ్ చేస్తున్నారంటూ కూడా పెద్ద ఎత్తున మాకు ఇక్కడ అసలు పని చేయకుండా కూడా అన్ని రకాలుగా కూడా అడ్డుకుంటున్నారంటూ కూడా ఒక ఈమెయిల్ అనేది చేయడం జరిగింది. ఆ ఈమెయిల్ అనేది పెద్ద రాద్ధాంతం అనేది సృష్టించిన నేపథ్యం ఏర్పడుతుంది. ఎప్పుడైతే ఆ ఈమెయిల్ అనేది బయటపడిన తర్వాత అప్పటి నుంచి కూడా పూర్తి స్థాయిలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో మరొకసారి వివాదం చెలరేగిపోయింది. దీన్ని పూర్తిగా వారు కొట్టి పారేయకుండా కేవలం ఈ ఈమెయిల్ సంబంధించిన అంశం ఇది నిజమా కాదా మేము తెలుసుకునేందుకు ఒక విచారణ చేస్తున్నామంటూ కూడా ఇప్పటికే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సంబంధించిన ప్రెసిడెంట్ కార్యాలయం నుంచి ఒక నోట్ వచ్చినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. అయితే ఎవరైతే సన్ రైజర్స్ హైదరాబాద్ సంబంధించినటువంటి మేనేజర్ ఉన్నారో శ్రీనాథ్, ఆయన చాలా క్లియర్ గా ఎవరెవరికి మెయిల్ పంపించాలి ఏంటంటే దాంతో కూడా కొన్ని మెయిల్ ఐడీలు కూడా ఆయన చాలా క్లియర్ గా కూడా పెట్టడం జరిగింది. ఎందుకంటే మొదటగా ట్రెజరర్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ gmail.com దానికి ఒకటి, అలాగే ఆఫీస్ ప్రెసిడెంట్ దానికి ఒకటి, దాంతోపాటు సెక్రటరీ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఒకటి, సిఇఓ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఒకటి, అలాగే హెచ్వై క్రికెట్ redmail.com కి ఈ దాదాపు ఈ నలుగురికి కూడా మెయిల్ ని పంపించినటువంటి నేపథ్యం. దాంతో ఆల్రెడీ సన్ రైజర్స్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మధ్య జరిగినటువంటి ఒప్పందం ప్రకారం కాంప్లిమెంటరీ టికెట్ కింద అంటే మొత్తం ఎంటైర్ స్టేడియం లో సీటింగ్ కెపాసిటీ బట్టి అంటే 10% అంటే 3,900 దాకా కూడా ఈ కాంప్లిమెంటరీ పాసులు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కి ఇస్తారు. దాంతో పాటు కొన్ని కార్పొరేట్ భాషల్లో కూడా కొన్ని ఇంపార్టెంట్ పర్సన్స్ వస్తారు కాబట్టి వివిఐపికి సంబంధించిన వారు వస్తారు కాబట్టి వారికి కొన్ని కాంప్లిమెంటరీ పాసులు ఇచ్చేందుకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎస్ఆర్హెచ్ ఇస్తూ ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ఆ కాంప్లిమెంటరీ పాసుల పైన పెద్ద వివాదం అనేది తెలవేస్తున్న నేపథ్యం కాబట్టి ఎప్పుడైతే ఈ ఎఫ్ఎల్ కు సంబంధించి ఆ యొక్క బ్లాక్ అంతా కూడా వీళ్ళు తాళం వేశారు, ఆ తాళం వేయడం పైన పూర్తిగా ఆగ్రహం వ్యక్తం చేశారు సన్ రైజర్స్ హైదరాబాద్. సో దానిపైన వివాదం అనేది స్టార్ట్ అయింది. తర్వాత ఇప్పుడు ఇంతవరకు వచ్చిన నేపథ్యం కాబట్టి అయితే మొదటి నుంచి కూడా ఈ కాంప్లిమెంటరీ పాసులు ఎక్కడ పోతున్నాయి, అలాగే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సంబంధించిన విషయంలో ఐపీఎల్ ఎప్పుడు జరుగుతున్నా కూడా ఈ పాసులు సంబంధించిన వ్యవహారాలే బయటకు వస్తే పెద్ద వివాదాలకి దారి తీసినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. గతంలో జింకానా మైదానం దగ్గర కూడా ఆఫ్లైన్ లో టికెట్లు ఇచ్చేటప్పుడు పెద్ద ఎత్తున కూడా అక్కడ తొక్కిసలాట జరిగింది, ఒక మరణించినటువంటి సిచ్యువేషన్ కూడా వచ్చింది. ఇప్పుడు ఏకంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ని సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ రకంగా కూడా పెద్ద ఎత్తున కూడా ఒక లెటర్ రాయడము, ఈమెయిల్ చేయడము, ఖచ్చితంగా కూడా మేము వెన్యూ చేంజ్ చేసుకుంటాము, వీళ్ళ యొక్క థ్రెటనింగ్ కానీ వీళ్ళు బ్లాక్ వెన్యూ చేంజ్ చేసుకుంటాము, వీళ్ళ యొక్క థ్రెటనింగ్ కానీ వీళ్ళ బ్లాక్ మెయిల్ మేము తట్టుకోలేకపోతున్నామంటూ కూడా ఈ స్థాయిలో వాళ్ళు చెప్పడంతో ఒక్కసారిగా కూడా హాట్ గా మారినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు తెలంగాణ రాష్ట్రానికి ఇది ఒక పెద్ద అంతే ఎట్లా చెప్పాలంటే పూర్తి స్థాయిలో ఐపీఎల్ అనేది ప్రతి రాష్ట్రానికి ఒక గొప్ప వరం లాంటిది. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరూ సన్ రైజర్ హైదరాబాద్ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత హైదరాబాద్నే ఒక దిక్సూచిలాగా చూస్తున్నారు. అంత పెద్ద పేరు ప్రఖ్యాతులు కూడా సంపాదించుకుంది. సో దాంతోపాటు ఒక ప్రైడ్ హైదరాబాద్గా కూడా ఈ ఐపీఎల్ మ్యాచెస్ రావడం వల్ల పెద్ద ఎత్తున కూడా దీనికి ప్రాచుర్యం అనేది పొందినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. దాంతోపాటు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుని ఎప్పుడైతే కొనుగోలు చేస్తారో కావ్య మరన్, అప్పటి నుంచి కూడా హైదరాబాద్లోనే ఆమె ఎక్కువగా ఈ మ్యాచెస్ అన్ని పెట్టడము, హోమ్ గ్రౌండ్ ఇదే సెలెక్ట్ చేసుకోవడము, గతంలో కూడా
ఆమె చెన్నైకి సంబంధించిన వ్యక్తి అయినప్పుడు కూడా అక్కడ కూడా తన హోమ్ గ్రౌండ్ని ఆమె ఎంచుకోకుండా సేమ్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ని ఆమె ఎంచుకున్నటువంటి నేపథ్యం ఇప్పుడు ఉప్పల్ మైదానికి అంత పెద్ద స్థాయిలో ప్రాచుర్యం లభించినటువంటి నేపథ్యం కనబడుతుంది. ఈ క్షణంలో ఒక ఐపీఎల్ జట్టు ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి ఆటగాళ్ళందరూ కూడా ఆడుతున్నారు. ఇంటర్నేషనల్ లెవెల్లో పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి ఫ్రాంచైజీగా ఇప్పుడు పేరు ప్రఖ్యాతులు కూడా సాధించినటువంటి ఈ సన్ రైజర్స్ జట్టు ఇప్పుడు ఉన్న పల్లంగా మేము వీళ్ళ వేధింపులకు తట్టుకోలేక మేము వెళ్ళిపోతున్నాం అనేసి ఎప్పుడైతే బయటపడిందో అదో పెద్ద సంచలనంగా మారినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సాక్షాత్ ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి కలగజేసుకుని ఖచ్చితంగా దీనిపైన విజిలెన్స్ ఎంక్వైరీ చేయండి, ఎటుపోతున్న ఈ పాసులు, అసలు ఏం జరుగుతుంది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో. గతంలో ఉన్నటువంటి కేసుల్లో కూడా చూసాం, అనేక ఏసీబీ కేసులు కూడా ఉన్నాయి. అయితే 2 సంవత్సరాల నుంచి కూడా మేము చాలా ఇబ్బందులు పడుతున్నామనేది కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ ఇప్పటికే ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో వారు ఒకవేళ లిఖితపూర్వకంగా కూడా కంప్లైంట్ ఇచ్చినా కూడా ఖచ్చితంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవడానికి రెడీగా ఉంది. దాంతోపాటు సన్ రైజర్స్ హైదరాబాద్ని ఎవరైనా కూడా కాంప్లిమెంటరీ పాసుల విషయంలో బెదిరిస్తే మాత్రం వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తే మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక హెచ్చరిక అనేది జారీ చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఈ వ్యవహారాన్ని అంతా కూడా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయాలంటూ కూడా విజిలెన్స్ సంబంధించినటువంటి డీసీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డికి అప్పగించడం జరిగింది. ఆయన ఇవాళ నుంచి పూర్తి స్థాయిలో విచారణ అనేది చేపట్టబోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. అయితే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సంబంధించినటువంటి ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు పైన ఎక్కువగా సన్ రైజర్స్ ఆరోపణలు చేస్తుంది కాబట్టి ఈయన ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి కూడా అనేక రకాలుగా కూడా మాకు కొర్రీలు వేస్తున్నాడు, ఏది అడిగినా కూడా సరైన సమాధానం అయితే చెప్పడం లేదు, తనకి ఏం కావాలన్న దానిపై కూడా ఎక్కువగా మా పైన ప్రెజర్స్ పెడుతున్నారనేది కూడా వారు చెప్తున్నటువంటి అంశము. అయితే ఇటు ప్రెసిడెంట్ కార్యాలయం నుంచి కూడా మరొక నోట్ అనేది నిన్న రిలీజ్ చేశారు. అయితే కావాలని ఎవరో పనిగట్టుకొని ఇలాంటి విష ప్రచారం చేస్తున్నారు, మాకు అఫీషియల్గా ఎటువంటి మెయిల్స్ రాలేదు, ఒకవేళ అలాంటి మెయిల్స్ ఒకవేళ వచ్చినట్టయితే వాటిని ఎట్లా బయట పెడతారు, దీని వెనకాల పెద్ద ఎత్తున ఒక కుట్ర జరుగుతుందనేసి కూడా తన వర్షన్ అనేది చెప్తున్నారు. అయితే ఇవాళ మాత్రం మరొక వర్షన్ చెప్తున్నారు. ఇటు సన్ రైజర్స్ హైదరాబాద్ మాత్రం ఈ టికెట్ల విషయంలో చాలా వరకు కూడా వాళ్ళు ప్రింట్ చేస్తున్నారు, ఎన్ని అమ్ముతున్నారు, ఎన్ని ఆఫ్లైన్ చేస్తున్నారు, ఇప్పటి వరకు ఒక లెక్క పత్రం లేదు. దాంతోపాటు కార్పొరేట్ బాక్సుల్లో సీటింగ్ అనేది లిమిటెడ్గా ఉంటుంది, కేవలం ఒక్కొక్క బాక్స్లో 20 సీటింగ్ మాత్రమే ఉంటుంది. కానీ వీళ్ళు మాత్రం ఎక్కువ టికెట్లు అమ్ముతున్నారు, 30, 40, 50 వరకు కూడా ఒక్కొక్కసారి వీళ్ళు ఇచ్చేస్తున్నారంటూ కూడా వీళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణ. సో వీటన్నిటిపైన కూడా తేటతెల్లం చేసేందుకు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నడు బిగించింది. కాబట్టి ఇది ఒక ప్రైడ్ మూమెంట్. ఎందుకంటే ఒక ఐపీఎల్ జట్టు ఈ ఒక రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రంలోకి వెళ్ళిపోతుంది అనేది చెప్తుంటే ఇది ఖచ్చితంగా ఒక గట్టిగానే చాలా సీరియస్గానే రాష్ట్ర ప్రభుత్వం కూడా తీసుకుంది. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం, చెన్నైకి కానీ, ఇటు బెంగళూరుకి కానీ, ఇటు ముంబైకి కానీ, కోల్కతాకి కానీ ఆయా రాష్ట్రాలకు సంబంధించిన ఫ్రాంచైజీ జట్లు ఏ రకంగా అయితే ఒక ప్రైడ్గా తీసుకెళ్లాయో. ఎందుకంటే ఒక ఐపీఎల్ టీం ఇక్కడ రావడం వల్ల అంతర్జాతీయ క్రీడాకారులందరూ వస్తున్నారు, దాంతోపాటు ఇక్కడ టూరిజం కూడా పెద్ద ఎత్తున కూడా ఒక ఎక్స్ప్లోర్ చేయడానికి అవకాశం వస్తుంది. ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి అభిమానులు కానీ దేశ విదేశాల నుంచి వస్తున్నటువంటి అభిమానులు పెద్ద ఎత్తున కూడా వస్తుంటారు ఆ ప్రాంతాలకి. దాని తగ్గట్టుగానే ఎస్ఆర్హెచ్ గత 2 సీజన్ల నుంచి చూస్తున్నాం. ఎందుకంటే 280 పైచిలుకులు రన్నులు కొట్టడం వల్ల ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా అన్ని ఫ్రాంచైజీలు హైదరాబాద్ సంబంధించినటువంటి ఎస్ఆర్హెచ్ పైనే చూస్తున్నప్పుడు నేపథ్యం పడుతుంది. ఇటు ముంబైకి ఆ ఒక్క ఫీటు చేయలేకపోయింది, తర్వాత చెన్నై చేయలేకపోయింది, ఏకంగా ఇటు డెక్కన్ క్రానిక్ అంతకుముందు ఉన్నటువంటి ఢిల్లీ కూడా ఆ యొక్క ఫీట్ అనేది చేయలేకపోయింది. దాంతోపాటు బెంగళూరు ఇప్పటి వరకు కూడా 280+ కొట్టలేకపోయినటువంటి సందర్భం. అలాంటి హైదరాబాద్ జట్టు అంత పెద్ద స్థాయిలో డబల్ ట్రిపుల్ టైమ్స్ ఇట్లా కొట్టేటువంటి నేపథ్యం కనపడుతుంది. సో అట్లాంటి అంతర్జాతీయ సూపర్ స్టార్స్ అందరూ కూడా ఇప్పుడు ఆడుతున్న నేపథ్యంలో ఇంత ప్రాచుర్యం లభిస్తున్నటువంటి ఈ యొక్క ఫ్రాంచైజీ ఇప్పుడు వెళ్ళిపోతుందంటూ కూడా సోషల్ మీడియాలో గత 2 రోజుల నుంచి పెద్ద ఎత్తున కూడా చర్చ అనేది జరుగుతుంది. ఏకంగా స్పోర్ట్స్ సంబంధించినటువంటి అనేక ఇటు ట్విట్టర్ హ్యాండిల్స్లో కానీ, ఇట్లా ఫేస్బుక్ హ్యాండిల్స్లో కానీ, దాంతోపాటు ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్స్లో కానీ ఒక చర్చన జరుగుతుంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఈ ద్వంద్వ వైఖరి వల్ల ఈ యొక్క మొత్తం ఎవరు పట్టించుకోకుండా ఒక పూర్తి స్థాయిలో ముక్కుసూటిగా వెళ్ళిపోవడం వల్ల, కావాలని వెళ్ళి బ్లాక్మెయిల్ ఇవన్నీ చేయడం వల్ల ఎస్ఆర్హెచ్ కూడా వెళ్ళిపోతుందేమో అనేది కూడా ఒక పెద్ద ఎత్తున చర్చ అనేది జరుగుతుంది. దాంతోపాటు ఏ ఒక్క ఇట్లా పోస్ట్ పెట్టగానే హైదరాబాద్
హైదరాబాద్ని విడిచిపోతున్న ఎస్ఆర్హెచ్ అనే పోస్ట్ పెట్టగానే వెంటనే కింద కామెంట్స్ మాత్రం పెద్ద ఎత్తున కూడా చేస్తున్నారు. అభిమానులందరూ కూడా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ని దోష చేస్తూ కూడా వాళ్ళంతా కామెంట్ చేస్తున్న నేపథ్యం కనబడుతుంది. ఎందుకంటే ఇన్ని రోజులు ఒక ప్రైడ్ మూమెంట్గా కూడా మేము భావిస్తున్నాం. ఇప్పుడు ఈ జట్టు కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ఎట్లా, ఈ యొక్క హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో దశాబ్దాల నుంచి కూడా ఈ అవినీతి అనేది పేరుకుపోతే ఇంటర్నల్ పాలిటిక్స్ వల్ల, ఈ సెలక్షన్స్ వల్ల ఇప్పటికే దాని ప్రతిష్ట అంతా కూడా మసక పారిపోతున్న నేపథ్యంలో ఈ మధ్య కాలంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సంబంధించిన ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఉప్పల్ స్టేడియంకి ది బెస్ట్ పిచ్గా కూడా అవార్డు లభించడం నేపథ్యం కాబట్టి అన్ని అంతర్జాతీయ స్టాండర్డ్స్ ఉన్నటువంటి ఉప్పల్ స్టేడియం మైదానంలో మ్యాచ్లు ఆడితే మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా సూపర్ స్టార్స్ అయినటువంటి సందర్భాలన్నీ కూడా అనామకులు కూడా ఇక్కడ సూపర్ స్టార్ అయినటువంటి నేపథ్యం పడుతుంది. ఎందుకంటే సిరాజు ఇక్కడ ఆడినటువంటి వాడే, తర్వాత ఎవరు గతం ఇటు సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చినటువంటి క్రీడాకారులు కానీ, ఆస్ట్రేలియా నుంచి వచ్చినటువంటి క్రీడాకారులు కానీ, ఇంగ్లాండ్ నుంచి వచ్చినటువంటి క్రీడాకారులు వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉప్పల్ మైదానంలో ఆడిన తర్వాత వాళ్ళు సెంచరీలు సాధించి ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నటువంటి నేపథ్యం ఎదగబడుతుంది. సో అలాంటి ఐపీఎల్లో ఇక్కడ ఆడుతున్న నేపథ్యంలో ఈ సంవత్సరం చూసే మొదటి మ్యాచ్లోనే దాదాపు 285 పరుగులు చేసినటువంటి పరిస్థితి. సో అంత పెద్ద ట్రాక్ రికార్డు ఉన్నటువంటి ఎస్ఆర్హెచ్ ఇప్పుడు వెళ్ళిపోతుందంటూ కూడా పెద్ద ఎత్తున కూడా వదంతులు రావడంతో ఇక రాష్ట్ర ప్రభుత్వమే రంగంలోకి దిగి మొత్తం ఈ పంచాయతీ అంతా కూడా తేల్చాలనేసి కూడా భావిస్తున్నటువంటి నేపథ్యం కాబట్టి నిజంగానే హెచ్సిఏకి ఎన్ని పాసులు ఎస్ఆర్హెచ్ ఇస్తుంది, వాటిని వీళ్ళు ఏ రూపంలో ఎక్కడెక్కడ ఎవరెవరికి ఎంతవరకు ఇస్తున్నారు అన్నదానిపై కూడా పూర్తి స్థాయి నివేదిక అనేది తీసుకురావాలనే ఉద్దేశంతో కూడా ఈ ఎంక్వైరీ వేయబోతున్నట్టుగా మనకు సమాచారం. మొత్తం అయితే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సంబంధించినటువంటి సభ్యులు మాత్రం కొంతవరకు ఈ సెక్యూరిటీ చేస్తున్నటువంటి పోలీసులు కూడా మేము ఎక్కువగా పాసులు ఇస్తున్నామంటూ కూడా వాళ్ళు కూడా చెప్తున్న నేపథ్యంలో అన్ని కోణాలను పూర్తి స్థాయిలో విచారించాలనేసి కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఆ కోవలని ఇప్పుడు సిన్సియర్ ఆఫీసర్ అనేటువంటి డీజీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డిని రంగంలో దిగి పూర్తి స్థాయిలో మొదటి మ్యాచ్ నుంచి ఇప్పటి వరకు కూడా ఏం జరిగింది అన్న దానిపై కూడా నిజంగానే మెయిల్స్ ఎవరెవరికి పంపించారు, వీళ్ళు రిసీవ్ చేసుకున్న తర్వాత ఆ మెయిల్స్కి ఏమైనా రిప్లై ఇచ్చారా, తర్వాత వీళ్ళు ఏమన్నా మాట్లాడుకున్నారా ఏంటి లేదన్న దానిపై కూడా పూర్తి వివరాలు అయితే ఆయన సేకరించబోతున్నారు. రైట్ అన్న, థ్యాంక్ యూ.